ఓకే. ఇప్పుడు ఏం సాంగ్స్ నడుస్తున్నాయి? ఇప్పుడు మన చిరంజీవి గారి 'మనశంకర వరప్రసాద్' గారి సాంగ్ అయిపోయింది. ఆ! అండ్ ఏది ఉదిత్ గారు పాడిన సాంగా ఏంటి? లేదు లేదు. ఆ! మన ఇంకో సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది. ఓకే. ఇంకా రిలీజ్ అవ్వలేదు. హ్మ్. అండ్ 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' రవితేజ గారిది హ్మ్. ఆ సినిమాలో సాంగ్ జరిగింది. ఇంకా కమింగ్ దీంతో అంటే ఒక 1 ఇయర్ అయింది. తమిళ్‌లో సాంగ్స్ వస్తున్నాయి. కన్నడలో సాంగ్స్ చేశాను. గణేష్ 'గోల్డెన్ స్టార్' గణేష్ చాలా జరుగుతున్నాయి. ఈ మన ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఇంకా ఆహ్, అవి ప్రభాస్ వీళ్ళతో ఇంకా స్టార్ట్ అవ్వలేదా? మన 'రాజాసాబ్‌లో' ఆపర్చునిటీ వచ్చింది. ఆ! బట్ డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల చేయలేకపోయారు. ఓకే. 2 టైమ్స్ అలాగే జరిగింది. హ్మ్. వారణాసి? వారణాసి ఆ! హోపింగ్ ఈ డిసెంబర్ 5th తర్వాత ఈ సాంగ్ చూసి మోర్ డోర్స్ ఆర్ గోయింగ్ టు కానీ ఓపెన్. బాలయ్య బాబు కాంపౌండ్ అని ముద్ర అయితే ఏమీ లేదు కదా స్టాంప్ మీకు? అసలేం లేదు. ఆ? అసలు అలా లేదు. హ్మ్. బ్రో ఇప్పుడు ఇండస్ట్రీ వేరేలా ఉంది. కాంపౌండ్ అని ఏముంది? అలా ఉంటే నేను ఎన్ని సినిమాలు చేయకపోయేవాడిని. హ్మ్. నేను బాలయ్య బాబుకి చేశాను, చిరంజీవి గారికి చేశాను, రవితేజ గారికి చేశాను, సిద్దుకి చేశాను, విశ్వక్ సేన్ అందరికి చేశాను. హ్మ్. చాలా అంత ఓపెన్ మైండ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు ఎన్ని తప్ప ఇయర్స్ అయింది ఇండస్ట్రీకొచ్చి? నేనొచ్చి 20 ఇయర్స్ అయింది. 20. గణేష్ మాస్టర్ మీ మామ గదా? మా గురువుగారు. గురువానా? మేనమామ? మేనమామ గురు. అది మరి. మోర్ దెన్ మామ గురు. ఓకే. సో, మీ మామగారేమో పవన్ కళ్యాణ్ గారి అవును. సాంగ్స్ అన్ని. అవును. సో, మీరేమో బాలయ్య గారి సాంగ్స్. ఆ? బాలయ్య గారు, చిరంజీవి గారు, కానీ రవితేజ హ్యాపీ ఫీల్ అవుతుంటారు గణేష్ మాస్టర్. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. అంటే అప్పుడే కదా మనం సక్సెస్ అని పక్కన పెడితే ఒక ఆర్ట్‌ని నమ్ముకొని వచ్చి దాంట్లో మనము రీచ్ అవ్వాలనుకున్న గోల్‌ని రీచ్ అయ్యి దాంట్లో సక్సెస్‌ఫుల్‌గా చూసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మాస్టర్స్ లో ఎవరు బాగా క్లోజ్ మీకు? జానీ, అందరం శేఖర్, అందరు రఘు. మేమందరు చాలా క్లోజ్. శేఖర్ మాస్టర్ వెరీ క్లోజ్. జానీ నేను అసిస్టెంట్‌గా చేస్తున్నప్పుడే తను డాన్సర్‌గా ఉండేవాడు. హ్మ్. సో, అట్లా తన కెరియర్ కూడా నాకు తెలుసు. హ్మ్. ఎలా ఉండిందనేది. హ్మ్. సో, తర్వాత రఘు మాస్టర్, విజయ్ బెన్నీ, విజయ్ పొలాకి, చంద్రకిరణ్ మాస్టర్ అలా విజయ్ మధ్యలో డైరెక్టర్ అయ్యాడు కదా నాగార్జున అవును. గారి మూవీ ఏదో తీసి. ఆయన సక్సెస్‌ఫుల్ ఫిలిం ఆ, 'నాసామిరంగా'. నాసామిరంగా. హ్మ్. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. కానీ మీరు అసిస్టెంట్ గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ డాన్సర్. డాన్సరా? డాన్సర్. 'జగడం' సినిమాకి ఓకే. చాలా ఫిలిమ్స్‌కి తను ఇంకా కానీ బాగా కష్టపడి వచ్చారు కదా? కష్టపడ్డాడు. కానీ బాగా కష్టపడ్డాడు. మాస్టర్స్ అందరూ చాలా బాధపడ్డారు ఆయన ఇన్సిడెంట్ జరిగినప్పుడు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ. డెఫినెట్‌గా అంత కష్టపడి ఇంత పేరు కష్టపడ్డాడు. తెచ్చుకొని నిజంగా చాలా చెప్పాలంటే ఒక చిన్న సైజ్ హీరో ఇమేజ్ వచ్చేసింది తనకి. అవును. ఒక కొరియోగ్రాఫర్ గా రావటం చాలా కష్టం అది. అవును. ఆ? తన పడ్డ కష్టానికి డెఫినెట్‌గా ఒక్క నైట్ లోనే పోయింది మొత్తం. ఏమనిపించింది ఆ టైంలో? పోవడం అంటే ఏముండదండి. ఆ. వాడు ఎదుగుతున్నప్పుడు చాలా వస్తాయి. అవన్నీ ఫేస్ చేసుకుంటా వెళ్ళిపోవడమే తప్ప, ఆ టైంకి అలా అనిపిస్తది పెద్ద ఇన్సిడెంట్ లాగా. అది ఓవర్‌కమ్ చేసుకుంటూ నెక్స్ట్ వెళ్ళిపోతే బెటర్ అని. ఉమ్. కానీ ఉందా ఇప్పుడు జానీ గారి గురించి అంత అనుకునే వాళ్ళు ఉన్నారా? ఆడియన్స్ కానీ బయట అంత సినిమా ఇండస్ట్రీ దాని కానీ. మీదే హ్యాపీగా తను వర్క్ చేసుకుంటున్నాడు. ఉమ్. అదేదో కోడ్ చూసుకుంటది. ఉమ్. మళ్ళీ హ్యాపీగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఓకే. చేశారా మీ మాస్టర్స్ అందరూ సపోర్ట్ ఆ టైంలో? సపోర్ట్ అని ఏం లేదండి. అంటే ఇట్స్ నాట్ ఏ Part of యూనియన్ life. ఇష్యూ కదా. యూనియన్ ఇష్యూ కాదు కదా. ఇట్స్ పర్సనల్ ఇష్యూ. పర్సనల్ ఇష్యూలో మనం సపోర్ట్ చేయడానికి ఏముండదు. ఓకే. అంటే అది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది. అదంతా తన పర్సనల్ ఇష్యూ కాబట్టి అందరూ ఓవర్ ఇన్వాల్వ్ అయ్యి చేసింది ఏం లేదు. మ్యారేజ్ అయిపోయిందా మన మాస్టర్? లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్. తను కూడా ఇదే ఫీల్డ్? లేదు బయట బయట కంప్లీట్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. అంటే అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ షీ డాన్స్ చేయడానికి వచ్చింది. బట్ తర్వాత షీ లెఫ్ట్ చదువుకుంటుంది. తర్వాత మేము వెళ్ళి విడిపోయాము. తర్వాత స్లోగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు జరిగింది అలా. ఓకే. ఏం చేస్తున్నారు కిడ్స్ ఇప్పుడు? కిడ్స్ షీ 5th స్టాండర్డ్ లో ఉంది. ఓన్లీ డాటర్. అంతే. అంతే. ఓన్లీ సినిమా 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 సినిమా. అంతే. ఓన్లీ సినిమా డాన్స్. ఏమైనా డైరెక్ట్ చేయాలి, యాక్ట్ చేయాలి అంటే నేను డాన్సర్ అవుదాం అనుకొని రాలేదు ఇండస్ట్రీకి. యాక్టర్ అవుదామని వచ్చారా? ఓన్లీ డాన్స్ మా ఇన్స్టిట్యూట్ లో ప్రాక్టీస్ చేస్తూ ఒక ప్రైవేట్ ఆల్బమ్కి పిలిస్తే వెళ్ళాను. అక్కడి నుంచి ఇక్కడ ఉన్న యూనియన్ ప్రెసిడెంట్ చూసి నువ్వు మెంబర్షిప్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అన్నారు. సో అలా తీసుకోవడం జరిగింది. సో అంత ఫాస్ట్గా నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవుతాను కూడా అనుకోలేదు. సో అయిపోయాను. తర్వాత మాస్టర్ అవుతాను కూడా అనుకోలేదు. అయిపోయాను.
సో నేను బిలీవ్ చేస్తాను. స్టార్ హీరోలకి చేస్తాను అనుకోలేదు, అయిపోయారు. నిజంగా అనుకోలేదు. అంటే నేను వచ్చిన మైండ్ సెట్ కి మనము బాలయ్య బాబు గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాము, మొత్తం సింగిల్ కార్డ్ ఆ సినిమా. ఆ సాంగ్ లేని ఫంక్షన్ లేదు మాస్టర్. అన్ని అసలు మొత్తం సాంగ్స్ అన్ని మీరే. ఓకే, అన్ని సంక్రాంతికి వస్తాం, అన్ని పాటలు చేసి బాగా ఇష్టం ఆ సాంగ్. అవును, అదే. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా 5th రిలీజ్ అవుతుంది అఖండ. బాలయ్య బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు, మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. ఎందుకంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 63-64 కూడా ఇప్పుడున్న 30-35 ఏజ్ ఉన్న హీరోస్ కూడా చేయలేనంత పర్ఫార్మెన్స్ చూపించారు ఆయన. అంత విశ్వరూపం రేపు థియేటర్లో కనిపించబోతుంది. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయాలి, మనం చూడాలి అని ప్రతి ఒక్కళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ మీరు మరి ఒక స్టెప్ వేసి అందరినీ కొంచెం నువ్వు కూడా వేయాలి, ఇద్దరు వేద్దాం. మాస్టర్ థ్యాంక్ యూ. ఇదే స్టెప్ ప్రతి అభిమాని కూడా థియేటర్ లో కూడా వేస్తాడు చూడండి. సో రీల్స్ అయితే కుమ్మేస్తారు, మంది కూడా రీల్స్ వేరే లెవెల్ వెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్. సో విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ అఖండ 2 అండ్ బోయపాటి గారు అండ్ బాలయ్య బాబు గారు అండ్ ఆది పినిశెట్టి గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.